Hello guys, welcome to my channel Learn with Norton. Today we're going to discuss about the string starting in the Java. అలాగే స్ట్రింగ్ స్టార్టింగ్ ఎన్ని వేస్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చో ఈరోజు ప్రోగ్రామ్ అనేది ఏం చేద్దాం ఈరోజు వీడియోలో డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఓకేనా. ఫస్ట్ వాట్ ఈజ్ స్ట్రింగ్ స్టార్ట్. ఓకేనా, అంటే స్ట్రింగ్ స్టార్ట్ అనేది ఏంటంటే చూద్దాం. ఓకేనా, వాట్ ఈజ్ స్ట్రింగ్ స్టార్టింగ్ అనేది ఏం చేస్తారు మనకి అంటారు. ఓకేనా, అంటే మనకు ఒక స్ట్రింగ్ తీసుకుంటారు. ప్రజెంట్ ఏం చేస్తారు, ఒక ఫస్ట్ ఏం చేస్తారు మనకి ఒక స్ట్రింగ్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకుంటారు. ఓకేనా, స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి నేమ్స్ అనే ఒక అరేస్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకున్నారు. ఓకేనా, ఈ నేమ్ అనే అరే దాంట్లో కొన్ని నేమ్స్ అని ఇచ్చారు. ఏం చేస్తారు మనకి రవి, ఇలాగా మనకి ఏం చేస్తారు మనకి కొన్ని నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకున్నారు. ఓకేనా, అమిత్, ఇలా మనకి ఏం చేస్తారు మనకి కొన్ని నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. సురేష్, లైక్ అంటే కొన్ని నేమ్స్ అనేది ఏం చేస్తున్నాయి మనకి తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ నేమ్స్ అనేది తీసుకున్నాం. ఓకేనా, ఇలాగ మనకి ఏం చేస్తున్నాం ఒక 4 నేమ్స్ అనేది తీసుకున్నాం. నాకేం రావాలి, ఈ నేమ్స్ అనేది నాకు ఆర్డర్ వైజ్గా రావాలి. ఏం ఆర్డర్ వైజ్గా రావాలి, క్యాటలర్స్ వైజ్గా రావాలి. అంటే నథింగ్ బట్ మనకి అసెండింగ్ ఆర్డర్లో రావాలంటే అసెండింగ్ ఆర్డర్లో రావాలంటే మనకి ఏమొస్తుంది మనకి అలా రావాలి. నాకు అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఏం రావాలి మనకి అమిత్ అని ప్రింట్ అవ్వాలి. తర్వాత ఏం రావాలి మనకి కిరణ్ అనేది ప్రింట్ అవ్వాలి. తర్వాత ఏం చేసుకోవాలి మనకి రవి అని ప్రింట్ అవ్వాలి. తర్వాత ఏం రావాలి మనకి సురేష్ అనేది ఏమో మనకి ఈ ఆర్డర్ ఉన్నకి ఏమో ప్రింటింగ్ అనేది అవ్వాలి. ఒకవేళ మీకు డిసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవ్వాలనుకోండి అప్పుడు ఏం చేస్తారు మనకి సురేష్ అనేది ప్రింట్ అవ్వాలి. రవి అనేది మీకు ఏమన్నా ప్రింట్ అవ్వాలి. కిరణ్ అనేది ఏమో లెక్క మనకి ప్రింట్ అవ్వాలి. అలాగే మనకి ఏం చేయాలి మనకి అమిత్ అనేది ద్వారా మనకి ఏం చేసుకోవాలమా ప్రింట్ చేసుకోవాలి. అంటే మనం స్ట్రింగ్ స్టార్టింగ్ ఎన్ని వేస్గా చేసుకోవచ్చు అంటే 2 వేస్గా చేసుకోవచ్చు. ఒకటి అసెండింగ్ ఆర్డర్లో చేసుకోవచ్చు, ఇంకోటి ఏం చేసుకోవచ్చు డిసెండింగ్ ఆర్డర్లో మనకి ఏం చేసుకోవచ్చు ఎడా అనేది మీరు ఏం చేసుకోవచ్చు షార్టింగ్ చేసుకోవచ్చు. బట్ ఎన్ని వేస్గా నేను యూస్ చేసుకోవచ్చు అంటే మనం అచీవ్ చేసుకోవచ్చు అంటే యూజింగ్ ద అరేస్ అని ఇస్తారు. ఓకే, చేసి అరేస్ డాట్ ఏం చేస్తే మనకి షార్ట్ మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముందంటే బబుల్ షాట్ ఉంది. ఓకేనా, ఇందులోనే మనం ఏ షార్టింగ్ అని యూస్ చేసుకోవచ్చు. బబుల్ షాట్ కానీ ఇన్సర్ట్ షాట్ కానీ సెలక్షన్ షాట్ కానీ ఏది యూస్ చేసినా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మనకి సింగ్ అనేది స్టార్టింగ్ చేసుకోవచ్చు. బట్ అన్నిటికంటే ఈజీగా ఏముంటుంది అంటే బబుల్ షాట్ ఉంటుంది కాబట్టి మీకు ఏం చేస్తున్నా బబుల్ షాట్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తున్నాను. ఓకేనా, తర్వాత ఏం చేసుకోవచ్చు యూజింగ్ ద కలెక్షన్స్ లైక్ ఏం చేసుకోవచ్చు లిస్ట్ అనేది యూస్ చేసుకొని ఏం చేసుకోవచ్చు మా కలెక్షన్స్ ద్వారా మనకి ఏం చేసుకోవచ్చు అంటే షార్ట్ అనే మెథడ్ అనేది ఏం చేసుకోవచ్చు ఇక్కడ మనకి యూస్ చేసుకోవచ్చు. యూజింగ్ ద కలెక్షన్ డాట్ షార్ట్ మెథడ్ యూస్ చేసుకొని మనకి ఏం చేస్తామో యూస్ చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏం చేసుకోవచ్చు స్టీమ్ ఏపీఎస్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మనకి హెచ్యూ అని చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు స్టీమ్ ఏపీఎస్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు హెచ్యూ అనేది చేసుకోవచ్చు. బై ద 4 వేస్ మనం ఏం చేసుకోవచ్చు స్ట్రింగ్ అనేది ఏం చేసుకోవచ్చు మనకి స్టార్టింగ్ చేసుకోవచ్చు. 1 బై 1 మనకి ఏం చేద్దాం మనకి ప్రోగ్రామ్ ఎలాగే లాజిక్ రాసుకోవాలో చూద్దాం. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తాం మనకి ఎక్లిప్స్ ఓపెన్ చేస్తారు. ఎక్లిప్స్లో మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో మనకి ఏం కనిపిస్తుందో ప్రాజెక్ట్ ఎక్స్ప్లోర్లో కనిపిస్తుంది. అందులో ఏం చేస్తారు మనకి ప్రోగ్రామ్లోకి వెళ్ళి ఏం చేస్తాం సోర్స్ అండ్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ చేసి ఏం చేస్తారు మనకి న్యూలోకి వెళ్ళి ఏం చేస్తారు మనకి క్లాస్ అనేది క్రియేట్ చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ షార్టింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుని ఏం చేస్తారు మనకి ఎగ్జాంపుల్ 1 డాట్ ఏం చేస్తారు మనకి డాట్ జావా అని రాసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ అనేది కూడా ఏం చేస్తారు మనకి సెలెక్ట్ చేస్తున్నారు. మెయిన్ మెథడ్ సెలెక్ట్ చేయక ఏమవుతుంది ఆటోమేటిక్గా క్లాస్ మెయిన్ మెథడ్ మనకి ఏమొస్తుంది మనకి వస్తుంది. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నేమ్స్ అని ఇచ్చారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు కొన్ని నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకుంటారు. ఓకేనా, ఇక్కడ నేమ్స్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి సంథింగ్ ఏమి ఇచ్చారు మనకి నూతన్, నెక్స్ట్ ఏముంది మనకి సాయి, తర్వాత ఏముంది మనకి వినోద్, తర్వాత ఏముంది మనకి సమ్ గౌరీ, ఇలా మనకి ఏం చేస్తారు మనకి నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి యామ్ని, ఇలా మనకి ఏం చేస్తారు మనకి నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, బట్ అలాగే ఇక్కడ ఏం చేస్తున్నాను నేను స్మాల్ లెటర్స్ కొని మీకు ఏం చేస్తున్నాను నేను రాసుకున్నాను. ఏం చేస్తున్నాను ఇవేందో మనకి స్మాల్ లెటర్స్ కొని మీకు ఏం చేస్తున్నాను మనకి రాసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఎందుకు ఎర్ర వస్తుందంటే మనకి ఇక్కడ ఏం చేయలేదు మనకి చెప్పలేదు. మనకి స్ట్రింగ్ టైప్ ఆఫ్ ఎరేస్ అనేది మనకి ఏం చేసుకోవడం తీసుకోలేదు మనకి ఏం చెప్పాలని చెప్పలేదు. అందుకే మనకి ఏమొచ్చిందో ప్రాబ్లం వచ్చింది. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏమొస్తున్నట్టు నేను లైక్ ఏమి ఇచ్చాను నేను రవి అని ఇచ్చాను. ఓకేనా, అంటే ఇక్కడ ఏం చేస్తున్నా స్మాల్ లెటర్స్ ఇచ్చాను. ఓకేనా, జస్ట్ ఏమి ఇచ్చిన దుర్గని ఇచ్చాను. ఫస్ట్ మనకి ఏ లెటర్స్ ప్రింట్ అవుతాయో చూద్దాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తున్నా కొన్ని నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి స్ట్రింగ్లో రాసుకున్నారు. ఓకేనా, స్ట్రింగ్లో రాసుకుని మనకి ఏం చేస్తారు మనకి అరేస్ తోడు ఏం చేస్తారు మనకి షార్ట్ అనే మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. ఏం చేస్తాం అరేస్ తోడు ఏం చేస్తారు షార్ట్ అనే మెథడ్ ఏం చేస్తారు మనకి నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఈ అరేస్ అనేది ఎక్కడ ఉంది ఏ ప్యాకేజ్లో ఉంది జావా డాట్ ప్యాకేజ్లో ఉంది. ఓకేనా, ఈ అరేస్ అనే క్లాస్కి మనం ఏం యూజ్ చేస్తాం మనకి షార్ట్ అనే మెథడ్ ద్వారా మనకి ఏం చేస్తున్నారు మనకి ప్రింట్ అనేది చేసుకుంటున్నారు. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తాం మనకి ఇప్పుడు డేటా అనేది ఏం చేస్తాం మనకి ప్రింట్ చేసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ మనకి ఒకసారి డేటా ప్రింట్ చేసుకుందాం. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎంఎస్ మనకి ప్రింట్ అని ఇచ్చేం చేస్తారు మనకి ఫస్ట్
బిఫోర్ షార్టింగ్ అని రాస్తారు. ఏం చేస్తారు మనకి బిఫోర్ షార్టింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని ఏం చేస్తారు మనకి నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేసుకున్నారు. ఓకేనా, బిఫోర్ షార్టింగ్ అనేది. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ అని ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఆఫ్టర్ షార్టింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఏం చేస్తారు మనకి ఆఫ్టర్ షార్టింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. అంటే షార్టింగ్ అయిన తర్వాత నాకు ఏమవ్వాలి మనకి డేటా అనేది ఏం చేసుకోవాలి మనకి ప్రింట్ అనేది అవ్వాలి. ఓకేనా, దానికోసం ఏం చేస్తున్నా నేను ఫర్ ఈచ్ అనేది ఏం చేస్తున్నాను మనకి యూజ్ చేస్తున్నారు. ఓకే, నేను యూజ్ చేస్తున్నారు మనకి ఫర్ ఈచ్ ద్వారా మనకి ఏం చేస్తున్నాం 1 by 1 అనేది ఏం చేస్తున్నాం డేటా అనేది ప్రింట్ చేసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి నేమ్స్ డాట్ ఏం చేస్తారు మనకి ఏ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ చేసుకుంటారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ అని ఇచ్చి ఏం చేస్తారు మనకి ఈ విధంగా ఏం చేస్తారు మనకి ముందు ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఏం చేస్తారు మనకి నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏముంది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వస్తే ఏం చేస్తారు మనకి ఏ అని ప్రింట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డేటా మీకు ఏమవుతుంది మనకి ప్రింట్ అనేది మీకు చూసారు. ఇక్కడ నేమ్స్ అనేది ఎలా కాల్ చేయడం కాదు, మనం ఏం చేసుకోవాలి మనకి ఫర్ ఈచ్ అనేది ఏం చేసుకోవాలి మనకి యూస్ చేసుకోవాలి. కానీ సింపుల్ గా మనకి ఏం చేస్తారు మనకి ఇలాగ నేమ్స్ అని డైరెక్ట్ గా మనకి అరే నేమ్ కాల్ చేసినట్టు మనకి ఏమవుతుంది మనకి అవ్వదు. జస్ట్ ఏం చేస్తారు మనకి ఈ విధంగా మనకి ఏం చేసుకోవాలి నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ చేసుకుని ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటాం నెక్స్ట్ లైన్ రావడం కోసం. ఓకేనా, జస్ట్ ఇక్కడ ఏం చేస్తారు మనకి నేమ్స్ అనేది రాయడం కన్నా ఏమవుతుంది మనకి యూజ్ అనేది మీకు ఏమవుతుంది మనకి జరగదు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తామో సేవ్ చేసుకుంటే తర్వాత ఏం చేస్తారు మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకున్నారు. ఓకేనా, అంటే నేమ్ ఇస్తే మనకి ఏమవుతుంది ఎక్కడ స్టోర్ అవుతుంది దాని ఒక అడ్రస్ అని మీకు ఏమవుతుంది మనకి ఒక నేమ్ ఒకటి వస్తుంది చూసారా. బట్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనం సరిగ్గా ఏం చేయలేదు, ఇక్కడ క్లోజ్ చేయలేదు, అందుకే ఎర్రర్ వచ్చింది. ఓకే, జస్ట్ ఏం చేస్తాం ఎగ్జిక్యూట్ చేయండి. వచ్చిందా ఇక మనకి బిఫోర్ నేమ్స్ అనేది తెలుగు వచ్చింది మనకి. బట్ నీట్గా రావడం కోసం ఏం చేస్తారు మనకి కామా అనేది ఏం చేస్తామో యూస్ చేసుకుంటారు. ఇక్కడ నీట్గా రావడం కోసం ఏం చేస్తారు మనకి కామా పెట్టుకుంటే మనకి ఏమవుతుంది మనకి నీట్గా మీకు ఏమవుతుందో 1 by 1 అనేది ఏమవుతుందో ప్రింట్ అవుతున్నది మనకి. చూసారా బిఫోర్ స్టార్టింగ్ మనకి ఏముంది నూతను సాయి వినోద్ గౌరీ యామ్ని ఏముంది రవి దుర్గా అని ఉంది. బట్ ఇప్పుడు ఏమైంది ఫస్ట్ ఏమవుతుంది మనకి స్టార్టింగ్ చేసినప్పుడు గౌరీ నూతను సాయి వినోద్ యామ్ని దుర్గా రవి అంటే ఫస్ట్ మనకి ఏమైంది మనకి క్యాపిటల్ లెటర్స్ అని స్టార్ట్ అయింది. తర్వాత ఏమైంది మనకి స్మాల్ లెటర్స్ అని మీకు ఏమైంది మనకి స్టార్టింగ్ అనేది మీకు ఏమైంది మనకి జరిగింది. సేమ్ ఇదే లాజిక్ మనకి ఏం చేద్దాం మనకి ఇక్కడ ఆర్డర్లో రాసుకుందాం. ఇదే లాజిక్ ఏం చేద్దాం మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఎలా రాసుకోవాలో చూద్దాం. ఏం చేద్దాం మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఎలా రాసుకోవాలో దీని గురించి ఏం చేద్దాం మనకి చూద్దాం. ఓకేనా, సేమ్ ఇదే లాజిక్ మనకి ఏం చేద్దాం మనకి డిసెండింగ్ ఆర్డర్లో ఎలా రాద్దామో చూద్దాం. ఓకేనా, బై యూజింగ్ ద షార్ట్ మెథడ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. జస్ట్ ఏం చేస్తారు మనకి సోర్స్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్తారు, జస్ట్ ఏం చేస్తారు మనకి క్లాస్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి స్ట్రింగ్ స్టార్టింగ్ అని ఏం చేస్తాం స్ట్రింగ్ స్టార్టింగ్ ఎగ్జాంపుల్ ఏమేస్తున్నాం 2 అని చేంజ్ చేస్తారు మనకి పబ్లిక్ స్టాటిక్ మెయిన్ మెథడ్ అనేది చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ నుంచి ఏం చేస్తారు మనకి కోడ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి షార్టింగ్ చేసుకున్నారు. బట్ ఇక్కడ మనం షార్టింగ్ చేసినప్పుడు ఏం చేసుకోవాలి రివర్స్ ఆర్డర్లో మనకి ఏం చేసుకోవాలి మనం షార్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు మనకి కలెక్షన్స్ అనే కాన్సెప్ట్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి కామా ఈజ్ ఏం చేస్తారు మనకి కలెక్షన్స్ అని ఇస్తారు. ఓకే, ఏం చేస్తున్నాం కలెక్షన్స్ మనకి రివర్స్ ఆర్డర్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ లో మీకు ఏమవుతుంది మనకి ఇక్కడ డేటా అనేది మీకు ఏమవుతుంది మనకి ప్రింట్ అనేది జరుగుతుంది. చూసారా డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏముంది మనకి రవి దుర్గా యామ్ని వినోద్ సాయి నూతన్ చూసారా గౌరీ. ఇందాక ఏమనుకు వచ్చింది మనకి స్మాల్ లెటర్స్ నుంచి మీకు ఏమొచ్చింది క్యాపిటల్ లెటర్స్ అని వచ్చింది. తర్వాత ఏముంది మనకి ఇప్పుడు ఏమొచ్చింది మనకి స్మాల్ లెటర్స్ నుంచి క్యాపిటల్ లెటర్స్. ఇందాక ఏమొచ్చింది మనకి క్యాపిటల్ నుంచి స్మాల్ వచ్చింది. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏంటి మనకి డిసెండింగ్ ఆర్డర్ లో మనకి ఏం చేస్తారు మనకి డేటా అనేది ఏం చేసుకుంటారు మనకి ప్రింట్ అనేది మనకి చేసుకుంటారు. ఓకేనా, బై యూజింగ్ ద డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా, తర్వాత ఏమైంది బై యూజింగ్ ద బబుల్ షాట్ ద్వారా మనకి ఏం చేసుకుంటారు అచీవ్ చేసుకుంటారు. అంటే బబుల్ షాట్ అంటే ఏంటి ఒకదాన్ని ఇంకో దాన్ని ఏం చేస్తామో కంపారిజన్ చేసుకొని మనకి ఏం చేస్తారు మనకి మార్చుకుంటారు. ఆర్డర్ అనేది మీకు ఏం చేస్తామో చేంజ్ అనేది చేస్తారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తాం మనకి ఇక్కడ రాసుకుందాం. ఓకేనా, సోర్స్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్తే ఏం చేస్తారు మనకి క్లాస్ ఇది క్వశ్చన్ చేస్తారు మనకి స్ట్రింగ్ షార్టింగ్ ఎగ్జాంపుల్ ఏం చేస్తారు మనకి 3 అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ అనేది చేస్తారు మనకి ఇస్తున్నారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తున్నా ఇదే స్ట్రింగ్ అనేది ఏం చేస్తున్నా మీకు తీసుకుంటున్నాను. జస్ట్ ఏం చేస్తున్నా కాపీ చేసుకొని ఇక్కడ మన దాంట్లో ఏం చేస్తున్నా ఇంకొక స్ట్రింగ్ లో మనకి ఏం చేస్తున్నా పేస్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఈ నేమ్స్ తోనే మనకి ఏం చేస్తున్నా మనకి నేను బబుల్ షాట్ అనేది ఏం చేస్తున్నా మనకి చేసుకున్నాను. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తాం మనకి 1 by 1 ప్రింట్ అవడం కోసం ఏం చేస్తారు మనకి ఇంట్ ఐ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి 0 అని ఇస్తారు. తర్వాత ఏం చేస్తారు మనకి ఐ డాట్ ఏమి ఇస్తారు మనకి ఐ లెస్ దాన్ ఏమిస్తారు మనకి నేమ్స్ డాట్ ఏమిస్తారు మనకి లెంత్ అనే మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి ఐ ప్లస్ ప్లస్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి మళ్ళీ ఇంకో ఫర్ అనేది ఏం చేస్తామో యూస్ చేసుకుంటారు. ఓకేనా, ఇంట్ జే ఈక్వల్స్ ఏమిస్తారు మనకి 1 అని ఇస్తారు.
తర్వాత ఏమిస్తారు మనకి జే లెస్ దాన్ ఏమిస్తారు మనకి నేమ్స్ డాట్ ఏమిస్తారు మనకి లెంత్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. తర్వాత ఏముంది మనకి జే ప్లస్ ప్లస్ అని ఏం చేస్తారు మనకి యూజ్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఇప్పుడు కంపేర్ టు ఆపరేటర్ యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఏం చేస్తారు మనకి నేమ్స్ డాట్ ఏమి ఇస్తారు మనకి ఐ అని ఇస్తారు. ఓకేనా. డాట్ ఏం చేస్తారు మనకి కంపేర్ టు యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి నేమ్స్ డాట్ ఏం చేస్తారు మనకి జే అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. అంటే ఐలో ఉన్న వాల్యూని జేలో ఉన్న వాల్యూని ఏం చేస్తున్నారు మనకి కంపేర్ టు అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకున్నారు. ఓకేనా. ఏముండాలి మనకి గ్రేటర్ దాన్ 0 అయ్యి ఉండాలి. ఓకే. ఏం చేస్తున్నాం గ్రేటర్ దాన్ ఏముండాలి మనకి 0 అయ్యి మీకు ఏముండాలమా ఉండాలి. ఓకేనా. తర్వాత ఏం చేస్తారు మనకి ఈ విధంగా లాజిక్ అనేది ఏం చేస్తారు మనకి బిల్డ్ చేస్తున్నారు. అంటే ఏంటి ఒకదాన్ని ఇంకో దాన్ని ఏం చేస్తున్నాం కంపేర్ చూస్తున్నాం. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయితే మనకి ఏమవ్వాలి మనకి స్ట్రింగ్ అనేది మనకి ఎక్కడ చేసుకుంటారు మన స్ట్రింగ్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని ఏం చేస్తారు మనకి టెంప్ అనేది రాసుకుంటారు. ఓకేనా. ఈ టెంప్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నేమ్ ఆఫ్ ఐ అనేది ఏం చేస్తుంది ఇందులో స్టోర్ చేసుకున్నారు. అంటే ఐ వాల్యూ అనేది ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకున్నారు. తర్వాత ఏముంది మనకి నేమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నేమ్స్ ఆఫ్ జేలో మనకి ఏం చేస్తారు మనకి స్టోర్ చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి నేమ్స్ ఆఫ్ జేలో మనకి ఏం చేస్తామో స్టోర్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి నేమ్స్ ఆఫ్ జేలో మనకి ఏం చేస్తారు మనకి టెంప్ అనేది మనకి ఏం చేస్తామో స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ ఎలాంటి లాజిక్ యూజ్ చేస్తారు స్వాపింగ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఉందిగా సేమ్ లాజిక్ ఇక్కడ ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. ఓకేనా. స్వాపింగ్ ఆఫ్ ద 2 నెంబర్స్ ద్వారా మనకి ఏం చేస్తారు మనకి లాజిక్ అనేది మీకు ఏం చేస్తారు మనకి కంపేర్ టు చూస్ చేసుకుని మనకి ఏం చేస్తారు మనకి కంపేర్ అనేది మీరు ఏం చేస్తున్నారు చేసుకుంటున్నారు. ఓకేనా. తర్వాత ఏం చేస్తున్నారు దీని తర్వాత ప్రింట్ అనేది చేసుకుని ఓకే జస్ట్ డాట్ ఏం చేస్తారు మనకి అవుట్ డాట్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి బిఫోర్ ఏమిస్తారు మనకి ఏం చేస్తారు మనకి ఇక్కడ ఆఫ్టర్ షార్టింగ్ అని రాస్తారు. ఏం చేస్తారు మనకి ఆఫ్టర్ ఏం చేస్తారు మనకి షార్టింగ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకే జస్ట్ ఏం చేస్తారు మనకి ఇక్కడ ఆఫ్టర్ షార్టింగ్ అనేది ఏం చేస్తారు మనకి జస్ట్ ఏం చేస్తారు మనకి ఫర్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఓకే ఫర్ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ ఏం చేస్తారు మనకి నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి కాల్ చేసుకుంటారు. ఓకేనా. జస్ట్ ఇక్కడ మనకి ఏ అనేది ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకుంటుంది మన స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా కార్డ్ ఏం చేస్తారు మనకి ఇక్కడ స్ట్రింగ్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకొని ఏం చేస్తారు మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏం చేస్తారు మనకి ప్రింట్ ఏజ్ కోసం ఏం చేస్తారు మనకి ఏ ప్లస్ ఏం చేస్తారు మనకి సపరేషన్ కోసం ఏం చేస్తారు ఇక్కడ కామా అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. తర్వాత ఏముంది ఆఫ్టర్ స్టార్టింగ్ ఉంది అలాగే మనకి ఏం చేస్తారు మనకి బిఫోర్ స్టార్టింగ్ కూడా ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఏం చేస్తారు మనకి బిఫోర్ స్టార్టింగ్ లో ఉన్న నేమ్స్ కూడా మనకి ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది ఏం చేస్తారు మనం చేసుకుంటారు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ లైన్ రావడం కోసం ఏం చేస్తారు మన సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా. ఇలా మనకి ఏం చేస్తారు మనకి బబుల్ షాట్ యూస్ చేసుకుని మనకి ఏం చేస్తామో షార్టింగ్ అనేది ఏం చేస్తారు ఇక్కడ మనకి చేసుకుంటున్నారు. ఓకేనా. జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది బట్ ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ మనకి ప్రతి లూప్ ఎందుకంటే ఇక్కడ మనకు లూప్ లోపల రాస్తాం కాబట్టి ఏమవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఏమవుతుంది మనకి అప్డేట్ అవుతుంది. చూసారా ముందు గౌరీ సైన్ తర్వాత గౌరీ నూతన్ తర్వాత గౌరీ వినోద్ అండి చూసారా 1 బై 1 మనకి ఏమవుతుందో చేంజ్ అవుతుంది మీకు ఏమవుతుంది పర్ఫామ్ జరుగుతుంది. ఓకేనా. బట్ మనం ఎక్కడ రాస్తుంది మనం విత్ ఇన్ ద ఏం చేస్తాం మన లూప్ లో రాస్తాం కాబట్టి ప్రతిసారి మనకి ఏమవుతుంది లూప్ అనేది మీకు ఏమవుతుంది మనకి రిపీట్ అనేది మనకి ఏమవుతుంది మనకి జరుగుతుంది. ఓకేనా. జస్ట్ ఏం చేస్తే మనకి లూప్ బయట అని రాసుకుని ఏం చేస్తే రికమెండ్ రాసుకుంటారు మనకి లూప్ రైట్ రాసుకుని ఒకసారి మాత్రం మనకి ఏమవుతుందో ప్రింట్ అనేది మీకు ఏమవుతుంది మనకి జరుగుతుంది. ఓకే చూసారు వచ్చిందా గౌరీ రవి దుర్గా యామిని వినోద్ సాయి నూతన్. బట్ ఇక్కడ ఈ విధంగా మనకి ఏమవుతుందో ఆఫ్టర్ స్టార్టింగ్ అనేది ఏమవుతుంది ఈ విధంగా మనకి ఏమవుతుంది ప్రింట్ అనేది మీకు ఏమవుతుంది జరుగుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద వేస్ టు ప్రింటింగ్ ద వాట్ మా డేటా. ఓకే ఈ విధంగా మనకి ఏమవుతుంది డేటా ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఆఫ్టర్ స్టార్టింగ్ వచ్చినానికి మనకి ఏమవుతుందో వేరేలాగా ప్రింట్ అవుతుంది చూసారా. ఇక్కడ మనకి ఫస్ట్ ఏమవుతుంది గౌరీ ప్రింట్ అయింది ఫస్ట్ ఏమవ్వలేక మనకి చాలా రివర్స్ ఆర్డర్లో మనకి ఏమవుతుందో ప్రింట్ అవుతుంది. అంటే సంథింగ్ ఏదో మనకి ఏం చేసే మనకి ఎర్రర్ రాసుకోవాలి చూడండి ఒకసారి జస్ట్ లాజిక్ చెక్ చేయండి నేమ్స్ అండ్ రాసుకుని నేమ్స్ అండ్ దాంట్లో ఏం చేస్తున్నారు మనకి బిఫోర్ స్టార్టింగ్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకున్నారు. తర్వాత ఫర్ ఇంటి ఇక్కడ చూసారా మనకి ఏం చేస్తాం ఐ ఈక్వల్స్ ఏం చేస్తామో 1తో స్టార్ట్ చేస్తాం ఇది లాజిక్ మిస్ అయింది. ఓకే అండి ఇక్కడ ఏం చేసుకోవాలి మనకి 0తో మనకి ఏం చేసుకోవాలి మన లాజిక్ అనేది ఏం చేసుకోవాలి మనకి రాసుకోవాలి. ఓకేనా. దేంతో రాసుకోవాలి మనకి 0తో మనకి ఏం చేసుకోవాలి మన లాజిక్ అనేది మీకు ఏం చేసుకోవాలి స్టార్ట్ చేసుకోవాలి. అది మన లాజిక్ మిస్ చేయడం వల్ల మనకి ఏమైంది చూసారా ఇక్కడ మనకి ముందేమొచ్చింది మనకి స్మాల్ లెటర్స్ అంటే రివర్స్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో మనకి ఏమైంది మనకి డేటా అనేది మీకు ఏమైంది మాకు ప్రింట్ అయింది. ఓకేనా. అంటే చిన్నది నుంచి పెద్ద స్కేల్ మనకి ఏమవుతుంది మనకి డేటా అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ ప్రింట్ అనేది మీకు ఏమవుతుంది మనకి జరుగుతుంది. ఓకేనా. దిస్ ఈస్ ద వే ఆఫ్ యూజింగ్ ద పింకింగ్ ద డేటా. ఓకే ఈ విధంగా మనకి ఏం చేస్తారు మనకి షార్టింగ్ అనేది ఏం చేస్తున్నారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ ఏముంది మనకి యూజింగ్ ద కలెక్షన్స్ ద్వారా మనకి ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే ఏం చేస్తే మనకి ఇక్కడ
కలెక్షన్ స్టార్టింగ్ యూస్ చేసుకుని మనకి ఏం చేస్తారు మనకి డేటా అనేది ఏం చేస్తామో ప్రింట్ చేసుకోండి. కలెక్షన్ డాట్ ఏం చేస్తారు మనకి షార్టింగ్ అని యూస్ చేసుకుని మనకి ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి చేసుకుంటున్నారు. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఏం చేస్తారు మనకి ఫస్ట్ ఏం చేస్తారు మనకి సోర్స్ అని దాంట్లోకి వెళ్తారు, న్యూలోకి వెళ్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి క్లాస్ అని క్రియేట్ చేసి ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ స్టార్టింగ్ ఎలిమెంట్ అని ఇస్తారు. ఏం చేస్తారు స్ట్రింగ్ స్టార్టింగ్ ఎగ్జాంపుల్ ఏమి ఇస్తారు మనకి 4 అనేది ఏం చేస్తారు మనకి ఉంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు ఇప్పుడు కలెక్షన్ ద్వారా మనకి ఏం చేస్తారు మనకి ఇక్కడ రాసుకుంటారు. ఓకేనా, ఫస్ట్ ఏం చేస్తారు మనకి మెయిన్ మెథడ్ ఏం చేస్తారు మనకి రాసుకుంటున్నారు. ఓకేనా, మెయిన్ మెథడ్ తర్వాత ఏం చేస్తున్నారు మనకి అరే లిస్ట్ అనేది ఏం చేస్తున్నారు మనకి యూస్ చేసుకున్నారు. ఓకే, ఏం చేస్తున్నారు అరే లిస్ట్ ఏం చేస్తున్నారు మనకి స్ట్రింగ్ అనేది ఏం చేస్తాం మనకి రాసుకున్నారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తాం మనకి లిస్ట్ ఏం చేస్తారు మనకి న్యూ డాట్ ఏం చేస్తారు మనకి అరే లిస్ట్ అనేది ఏం చేస్తున్నారు మనకి క్రియేట్ చేసుకున్నారు. ఓకే, అరే లిస్ట్ ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఈ విధంగా మనకి ఏం చేస్తాం అరే లిస్ట్ అనేది ఏం చేసుకున్నారు ఇప్పుడు ఇంపోర్ట్ అనేది చేసుకున్నారు. ఓకేనా, వన్స్ అరే లిస్ట్ లో మనకి ఏం చేసుకున్నాం యాడ్ చేసుకోవడం మనకి ఏం చేసుకోలేక మనకి యాడ్ అయిన మెథడ్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేస్తారు. ఓకేనా, యాడ్ ఏం చేస్తారు మనకి రవి అని ఇచ్చారు. తర్వాత ఏం చేస్తాం మనం లిస్ట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి యాడ్ ఏం చేస్తారు మనకి సురేష్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకున్నారు. తర్వాత ఏం చేస్తారు మనకి లిస్ట్ డాట్ ఏమి ఇచ్చారు మనకి యాడ్ ఏం చేస్తారు మనకి వినోద్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. తర్వాత లిస్ట్ డాట్ ఏం చేస్తారు మనకి యాడ్ ఏం చేస్తారు మనకి రమేష్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఏం చేస్తారు మనకి రమేష్ అనేది ఏం చేస్తాం మనకి ఈ విధంగా మనకి ఏం చేస్తున్నాం స్టార్టింగ్ ఎలిమెంట్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం సింపుల్గా ఏం చేయట్లేదు అంటే మనకి కలెక్షన్స్ అనేది యూస్ చేస్తారు. ఏం చేస్తాం కలెక్షన్ డాట్ ఏం చేస్తారు మనకి షార్ట్ అనేది ఏం చేస్తాం యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి లిస్ట్ అనేది ఏం చేస్తారు మనకి ప్రింట్ చేసుకున్నారు. ఓకేనా, జస్ట్ చూడండి మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఎలిమెంట్ ఏం చేస్తారు మనకి ఆఫ్టర్ ఏమిస్తారు మనకి షార్టింగ్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుని ఏం చేస్తారు మనకి లిస్ట్ అనేది ఏం చేస్తారు మనకి కాలింగ్ అనేది చేస్తారు. ఓకేనా, తర్వాత ఏం చేస్తారు మనకి బిఫోర్ షార్టింగ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఏం చేస్తారు మనకి బిఫోర్ ఏం చేస్తారు మనకి షార్టింగ్ అనేది మీకు ఏం చేస్తారు మనం చేస్తారు. ఓకే, జస్ట్ ఏం చేస్తారు మనకి లిస్ట్ అనేది కాల్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందో షార్టింగ్ మీకు ఎంత మనకి జరుగుతుంది. చూసారా, బిఫోర్ మనకి ఏముంది రవి సురేష్ వినోద్ రమేష్, తర్వాత ఏముంది రమేష్ రవి సురేష్ వినోద్ అని మనకి ఏమైంది మనకి ఈ విధంగా మనకి ఏమైంది మన డేటా అనేది మీకు ఏమైంది మనకి ప్రింట్ అనేది మీకు జరిగింది. ఓకేనా, దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ టు ద షార్టింగ్ ద లిస్ట్ మా. తర్వాత మనకి ఏముంది ఇంకా లాస్ట్ వే వచ్చేసి ఏముంది మనకి స్టీమ్ ఏపీఎస్ ద్వారా ఎలా ప్రింట్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, జస్ట్ ఏం చేస్తామా స్టీమ్ ఏపీఎస్ ద్వారా ఎలాగా మనకి లాజిక్ రాసుకోవాలో చూద్దాం. ఓకేనా, సోర్స్ అని ఇస్తారు, తర్వాత న్యూలోకి వెళ్తారు. జస్ట్ ఏం చేస్తారు మనకి క్లాస్ క్రియేట్ చేసి ఏం చేస్తారు మనకి స్ట్రింగ్ ఏం చేస్తారు మనకి షార్టింగ్ ఎగ్జాంపుల్ ఏమిస్తారు మనకి 5 అనేది ఏం చేస్తామని రాసుకుంటారు. తర్వాత ఏముంది మనకి పబ్లిక్ స్టాటిక్ 5 మెయిన్ అనేది ఏం చేసుకుంటారు మనకి రాసుకుంటారు. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి ఒక స్ట్రింగ్ ఏరియా అనేది ఏం చేస్తారు మనకి క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా, స్ట్రింగ్ ఏరియా ఏం చేస్తారు మనకి నేమ్స్ అని రాసుకుని ఏం చేస్తారు మనకి కొన్ని నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, కొన్ని నేమ్స్ అనేది ఏదో ఒకటి తీసుకుంటారు. ఓకే, ఏం చేస్తారు మనకి రవి, తర్వాత ఏముంది మనకి వినోద్, తర్వాత ఏముంది మనకి యామిని, ఇలా మనకి ఏం చేస్తారు మనకి యామ, జస్ట్ ఏం చేస్తారు మనకి శివ, ఇలా ఏం చేస్తారు మనకి వరుణ్, ఇలా మనకు కొన్ని నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి తీసుకున్నారు. ఓకేనా, దీనికి ఇప్పుడు ఏం చేసుకోవాలి షార్టింగ్ అనేది ఏం చేసుకోవాలి మనకి పర్ఫామ్ చేసుకోవాలి. ఓకేనా, జస్ట్ ఏం చేస్తారు మనకి అరేస్ అనేది రాసుకుంటారు. ఈ అరేస్ అనేది ఎక్కడ ఉంది మనకి జావాడా డెల్టీ ప్యాకేజ్లో మనకి ఏమన్నా అరేస్ ఉంది. ఓకేనా, అందులో మనకి ఏం చేస్తారు మనకి స్ట్రీమ్ అనేది ఏం చేస్తారు మనకి రాసుకుంటారు. ఓకేనా, ఈ స్ట్రీమ్స్ లో మనకి ఏం పంపించాలి మనకి నేమ్స్ అనేది ఏం చేస్తారు మనకి పంపించుకుంటారు. ఎందుకంటే స్ట్రీమ్ యూస్ చేస్తున్నారు కానీ నేమ్ అనేది ఏం చేస్తున్నారు మనకి యూస్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఈ స్ట్రీమ్ డాట్ ఏం చేస్తారు మనకి డాట్ ఏమి ఇస్తారు మనకి స్టార్టెడ్ అనే మెథడ్ యూస్ చేస్తారు. అంటే ఏంటి మనకి స్ట్రీమ్ అనే దాంట్లో ఏం చేస్తున్నారు మనకి స్టార్టెడ్ అనే మెథడ్ యూస్ చేస్తారు. వన్ స్టార్టెడ్ అయిన తర్వాత మనకి ఏం చేస్తారు మనకి ఫర్ ఈచ్ అనేది ఏం చేస్తారు మనకి యూస్ చేసుకుంటారు. ఫర్ ఈచ్ ద్వారా ఏం చేసుకుంటారు మనకి 1 by 1 డేటా అనేది ఏం చేస్తామో ప్రింట్ అనేది చేసుకుంటాం. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ఏమి ఇస్తారు మనకి కాలం ఏం చేస్తారు మనకి ప్రింట్ అనేది ఏం చేస్తారు మనకి యూజ్ అనేది చేసుకుంటారు. అంటే 1 by 1 డేటా అనేది మీకు ఏమవుతుంది మనకి ప్రింట్ అనేది మీకు ఏమవుతుంది మనకి జరుగుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద వే ఆఫ్ రైటింగ్ ద స్ట్రీమ్స్. అంటే అరేస్ లో మనకి ఏం చేస్తున్నాం స్ట్రీమ్ అండ్ మెథడ్స్ ఏం చేస్తున్నాం నేమ్స్ పంపించారు. ఈ నేమ్స్ లో మనకి ఏం చేస్తున్నాం స్టార్టెడ్ చేసుకుని ఫర్ ఈచ్ ద్వారా మనకి ఏం చేస్తున్నాం మనకి 1 by 1 ఎలిమెంట్స్ ఏం చేస్తున్నారు మనకి ప్రింట్ అని చేసుకున్నాం. చూసారా హేమ రవి శివ వర్ణ వినోద్ యామిని అని వచ్చిందా మనకి
ఈ విధంగా మనకి ఏం చేసుకుంటారు మా షార్టింగ్ అనేది మీకు ఏం చేస్తారు మనకి చేసుకుంటారు. ఓకేనా, బై ద 4 ways మనకి ఏం చేసుకోవచ్చు మా షార్టింగ్ అని చేసుకోవచ్చు. ఏం స్టార్టింగ్ చేసుకోవచ్చు, స్ట్రింగ్ స్టార్టింగ్ అని చేసుకోవచ్చు. లైక్ ఏంటి మా అరేస్ డాట్ స్టార్ట్ మెథడ్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు, బబుల్ షార్ట్ యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏం చేసుకోవచ్చు మా కలెక్షన్ స్టార్ట్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మా యూస్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేసుకోవచ్చు ఇక మనకి స్టీమ్ ఏపీఎస్ ద్వారా కూడా మనకి ఏం చేసుకోవచ్చు మా మనకి స్ట్రింగ్ స్టార్టింగ్ అని చేసుకోవచ్చు. ఐ హోప్ ఎవ్రీ వన్ లైక్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.